ధైర్యము, పెరిగితనము మనిషి జీవితంలో, మనిషి వ్యక్తిత్వంలో ప్రధానంగా ఉన్నటువంటి భాగాలు. ధైర్యవంతుడు, ధైర్యవంతుడు అనంగానే పాజిటివ్ లక్షణం. అందులో తెలివితేటలుంటాయి, సాహసం ఉంటుంది, సమయస్ఫూర్తి ఉంటుంది, సమయానుకూలంగా తీసుకునే తెలివితేటలుంటాయి, నలుగురితో కలిసిపోగల గుణాలుంటాయి, అందరినీ కలుపుకుపోగల నాయకత్వ లక్షణాలుంటాయి, దేనికైనా ముందుండగల పరిస్థితి ఉంటుంది. ఒక రకంగా అతనితోనే కాలం నడుస్తున్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అతను ఎక్కడికి వెళ్ళినా అనుకూల పరిస్థితులు అతనికి ఏర్పడుతుండడం మనం గమనిస్తూ ఉంటాం ధైర్యవంతుడి విషయంలో. మరి పిరికివాడి విషయంలో వీటన్నిటికీ వ్యతిరేకతే. పిరికివాడి మనసు సమస్యల వలయంగా ఉంటుంది, ప్రతిదానికి ఆలోచనలో పడతాడు, సంకోచ శంకలు, అనుమానాలు, భయాలు, పెద్దానికి ముందు వెనకలాడడం, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, అసలు ఏ పని చేయాలని అనిపించకపోవడం, ఏ పని చేయకపోవడం అనిపించకపోవడం కూడా బాధ అనిపించడం, ఈ రకమైనటువంటి మనోవ్యధతో ఈ ధైర్యం లేనటువంటి వ్యక్తి బాధపడ్డం మనం చూస్తాం ఇద్దరు వ్యక్తుల్లో కూడా. అంచేత ధైర్యం మనకి చాలా అవసరమైన విషయం. ధైర్యవంతుడి కన్నా కూడా పిరికివాడికి బాగా తెలుస్తుంది. అయ్యో, మనకి ధైర్యం లేకపోవడం వల్ల కదా జీవితం చప్పగా సాగుతోంది, ప్రతి పనికి భయపడుతున్నాం, ప్రతి ఆలోచనలకి భయపడుతున్నాం, ప్రతి నిర్ణయం కూడా పిరికితనం ఆధారంగానే నిర్ణయం తీసుకుంటున్నాం, భంగపడుతున్నాం, ధైర్యంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నాం అని ఆలోచిస్తూ ఉంటాడు. అయినా కూడా ధైర్యాన్ని కూడా తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఏదైనా ప్రయత్నిస్తేనే కదా మనకు అది వనగూడేది. కానీ ధైర్యవంతుడు తను ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. తను చెప్పే మాటల్లో కూడా తను ధైర్యవంతుడనే విషయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. తను చేసిన ధైర్యమైన పనులు చెప్తూ ఉంటాడు, తన సాహసమైన పనులు చెప్తూ ఉంటాడు. ఆ రకమైన జీవితంలో తను వెళ్తూ ఉంటాడు. పిరికివాడు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరిగానే స్థిరంగా ఉండిపోవడానికి, ఏ ఇబ్బంది లేని ఒక స్థితిలో ఉండడానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడు. అంటే ముందు ముఖ్యంగా ఏ పని చేయడానికి ఇష్టపడని పరిస్థితిలో ఉంటాడు. ఏదైనా పని చేస్తే అందులో ఏమి ఇబ్బందులు వస్తాయో అనే భయం 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 ఈ భయం కారణంగా వీడు జీవితంలో వెనకబడిపోవడం ఖాయం. జీవితంలో రెండో తరగతి వ్యక్తిగా ఎంచబడటం ఖాయం. ద్వితీయ వ్యక్తిగా ఉంటాడు పిరికివాడు. మామూలుగా మానసిక లక్షణాలను అగౌరవంగా చూడడం అనేది సమాజం యొక్క పరిస్థితి, సమాజం యొక్క స్థితి కూడా. ఎందుకంటే ఫిజికల్గా ఉన్నటువంటి లోపాలకి జాలి, దయ, కరుణ, కటాక్షం చూపించే సమాజం మానసికమైనటువంటి వెనకబడతనానికి అవేమీ చూపించదు కాక పైగా వెక్కేస్తుంది, వెంటాడుతుంది, మానసికంగా మరింత కొనగా తీసేస్తుంది. ఈ రెంటికి మధ్య అంత తేడా ఉంది. సరే, ధైర్యవంతుడిని పక్కన పెడదాం. పాజిటివ్గా ఉన్న వ్యక్తి హ్యాపీగా ఉంటాడు, అతని గురించి చెప్పుకోవాల్సిందేం లేదు. ఈ పిరికితనంగా ఉన్నటువంటి వ్యక్తి సమాజం చేత అగౌరవంగా చూడబడతాడు, చులకనగా చేయబడతాడు. సమాజం అంటే ఇంట్లో కుటుంబం కూడా, తల్లిదండ్రులు కూడా. అసలు పిరికివాడు కావడానికి కారణం తల్లిదండ్రులు, ఇల్లు. వాళ్ళ పెంపకంలోనే వీడు పిరికివాడుగా తయారవుతాడు. ఎవరైతే తయారు చేస్తారో వాడు పిరికివాడుగా, మరి వాడినే పిరికివాడుగా ఎంచుతారు, ఎక్కిరిస్తారు కూడా, విమర్శిస్తారు. వీడికి ఏం చేత కాదు, వీడు పిరికివాడు, వీడు చీకట్లో వెళ్ళాలంటే భయం అని ఎవరైతే భయాన్ని నెలకొల్పుతారో వాళ్ళే మళ్ళీ విమర్శలుగా మారుతారు. అది కుటుంబంలో ఉన్న విచిత్రం. సమాజం అందడంలో తప్పే ఉంది. కుటుంబం నుంచి నువ్వు సమాజంలోకి వెళ్ళేసి సమాజం నీ లక్షణాలు గుర్తించి వెక్కిరించడంలో కానీ, వెటకారం చేయట్లో కానీ ఏ తప్పేం లేదు. సమాజం ఏదైతే వెక్కిరిస్తుందో కుటుంబం నుంచి నీకు వచ్చిందో నువ్వు గ్రహించి తీరాలి. కుటుంబమే నీకు ఆ లక్షణాలు ఇచ్చింది కాబట్టి సమాజం అది వ్యతిరేకిస్తుంది. సమాజంలో కొన్ని నియమాలు పెట్టుకుంటుంది సమాజం. ఆ నియమాలకి తగ్గట్టుగా లేకపోతే వెక్కిరిస్తుంది, వెటకారిస్తుంది. ముఖ్యంగా కొద్దిగా
ఫిజికల్‌గా ఉన్నవాళ్ళు కొద్దిగా సానుభూతి దొరికినప్పుడు కూడా మానసికంగా వెనకబడతనానికి అది కుటుంబంలో జరిగిన తప్పుగా పరిగణిస్తుందన్నమాట సమాజం. కుటుంబంలో సరిగ్గా పెంచలేదన్న విషయాన్ని సమాజం గుర్తిస్తుంది. కుటుంబంలో సరైన వ్యక్తిత్వ లక్షణాలు ఇవ్వలేదు. కుటుంబం యొక్క ఫెయిల్యూరు, నిర్లక్ష్యం, అశ్రద్ధ అని గ్రహించడం ద్వారా సమాజం వాటి పట్ల సానుభూతి చూపించదు. నువ్వు తెలివి తక్కువవాడివైతే సమాజం సానుభూతి చూపించదు. నువ్వు పిరికివాడివైతే సమాజం సానుభూతి చూపించదు. ఎంచేతంటే కుటుంబంలో జరిగిన తప్పది. ధైర్యవంతుడిగా చేయకపోవడం కుటుంబం తప్పు. తెలివిగలవాడిగా మార్చకపోవడం కుటుంబం తప్పు. మానసిక సమస్యలు ఇవ్వకుండా ఉండాలి. అలా ఇచ్చినందుకు అది కుటుంబ సమస్య, కుటుంబ తప్పుగా భావిస్తుంది. కాబట్టి సమాజం వాటిని ప్రేమించదు, గౌరవించదు. పైగా వాటిని విక్రిస్తుంది కూడా. ఇంచేత కుటుంబం చక్కని వ్యక్తిత్వంతోటి సమాజంలోకి పంపించాలి వ్యక్తిని. ధైర్యవంతుడిగా పంపించాలి. సాహసవంతుడిగా పంపించాలి. తన పని చేసుకునే వ్యక్తిగా పంపించాలి. నిరాధారమైన వ్యక్తిగా పంపించాలి. ఇతరుల మీద ఆధారపడని వ్యక్తిగా పంపించాలి సమాజం. కుటుంబం పెంచి అలా సమాజంలోకి పంపించాలి. సమాజం ఈ విషయంలో ఫెయిల్ అయితే మరి అది సమాజం క్షమించదు. తప్పనిసరిగా విమర్శిస్తుంది, వెక్కిరిస్తుంది, ఎంచుతుంది కూడా. ఇంత సమాజం తప్పు కాదు. అది కుటుంబం యొక్క ఫెయిల్యూర్ అది. కుటుంబం చేయలేదు కాబట్టి సమాజం విమర్శిస్తుంది. సమాజాన్ని మనం అనలేం. సమాజం సానుభూతి చూపించదు. కుటుంబం నుంచి ఒకవేళ ఇటువంటి పిరికితనాన్ని అనివార్యంగా పెద్దల కారణంగా వాళ్ళ నిర్లక్ష్యం, లేదంటే వాళ్ళకున్న పిరికితనం, వాళ్ళ పెద్దల నుంచి వాళ్ళకొచ్చిన పిరికితనం, వాళ్ళు ఆ విధంగానే వాళ్ళు పెంచగలుగుతారు కాబట్టి, వాళ్ళు దాన్ని పోగొట్టుకునే విధానం తెలియక అదే పిరికితనం నూరిపోస్తారు కాబట్టి, ఆ పిరికితనంతో బతకాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ధైర్యవంతుడిగా మారచ్చు, మారాలి కూడా. లేకపోతే జీవితం లేదు. పిరికివాడికి జీవితం ఏముంటుంది? ఒక చిన్న చట్రంలో బతకాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇంట్లో గాని, వ్యక్తిలో గాని ఎవరైనా విమర్శిస్తూనే ఉంటారు. నేను పెళ్లి చేసుకుంటే భార్య విమర్శిస్తుంది. పుడితే కొడుకులు విమర్శిస్తారు. షాప్‌కి వెడితే షాప్ వాడు విమర్శిస్తాడు. ఎక్కడికెళ్ళినా ఆ లక్షణాలు విమర్శిస్తూనే ఉంటారు. ఎంచేతంటే అది కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి సమాజం క్షమించదది. కుటుంబం చేసిన తప్పుని సమాజం క్షమించదు. కుటుంబం బాధ్యతగా వ్యవహరించి తీరాలి. ఆ కుటుంబం బాధ్యతగా వ్యవహరించకపోయినప్పుడు సమాజం దాన్నేమి పరిగణనలో తీసుకోదు. సమాజంలో వచ్చేసరికి నువ్వు మంచి లక్షణాలతో వచ్చి తీరాలి. అది కుటుంబం వచ్చి తీరాలి. ఇవ్వకపోతే కుటుంబం తప్పు కాబట్టి సమాజం తనేమి నీకు నేర్పాలని చూడదు. సమాజం దానికి బాధ్యత వహించదు. నీ చెడు లక్షణాలన్నీ నువ్వు కుటుంబంలో నేర్చుకుని వస్తే సమాజం దానికి బాధ్యత వహించదు. సరే దురదృష్టం కొద్దీ నీకు ఏదన్నా అవకరం వస్తే దానికి సమాజం కొద్దిగా సానుభూతి చూపిస్తుంది కానీ మానసికమైనటువంటి కుటుంబంలో ఇచ్చి తీరాలి కాబట్టి ఇవ్వనప్పుడు ఆ సమాజం నిన్ను క్షమించదు. వెక్కిరిస్తుంది, వెటకారిస్తుంది, పేర్లు పెడుతుంది. ఇన్ని రకాలుగా చేస్తుంది. కాబట్టి అంచేత ఈ పిరికితనం నుంచి మనం బయటపడాలంటే తప్పనిసరిగా ధైర్యం మనం నేర్చుకు తీరాల్సిందే. అంచేత పిరికితనం మనం నేర్చుకున్నది కాదు. మనం ఎవరింటికన్నా వెళ్ళో ట్యూషన్ పెట్టించడం, ఏ పరీక్ష కూర్చోనో, కష్టపడి చదువో, సర్టిఫికేట్ తెచ్చుకున్నది కాదు ఈ పిరికితనం అంతా. మనం బలవంతంగా ఇంట్లో నేర్పబడి ఉన్నాం. మన కుటుంబంలో పెద్దల చేత వాళ్ళు అవ్వటం వల్ల మనకి పిరికితనం నేర్పబడి ఉన్నది. కాబట్టి అది మన తప్పేం కాదు. వాళ్ళు ధైర్యవంతులు అయ్యుంటే, ఒకవేళ వాళ్ళు పిరికితనం ఉండి, వాళ్ళు సరిచేసుకోగలిగి ఉంటే మనం ధైర్యవంతులుగా పెరిగి ఉండేవాళ్ళం. సమాజంలో గౌరవంగా ఉండేవాళ్ళం. అలా జరగలేదు. కాబట్టి అది మనం చేసుకోవాల్సిన పరిస్థితి. నిజంగానే మనం చేసుకోకపోతే నష్టం ఏంటంటే మళ్ళీ మనం కూడా పిరికివాడిని సృష్టించాలి. మనం బాధపడుతున్నాం పిరికితనం వల్ల. ఈ బాధ నిజంగా గ్రహించగలిగితే నువ్వు మరో పిరికివాడిని పుట్టించకూడదు కదా! అంటే తప్పనిసరిగా ఈ పిరికితనాన్ని వదిల్చుకోవడానికి ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టాలి. పిరికితనాన్ని ఏకైక మార్గం దాన్ని ఎదిరించడమే. ఎక్కడ నీకు పిరికితనం ఉంటే దాన్ని ఎదిరిస్తూ వెళ్ళటమే. ఎదిరించటంలోనూ బాధలుంటాయి. దానికి ఒదిగి ఉండడంలోనూ బాధలుంటాయి. కానీ ఎదిరించటమే చేయవలసిన పని. ఎదిరిస్తూ ఉంటేనే ఇక తగ్గుతుంది. లొంగి ఉంటే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి క్షణం కూడా ఎక్కడ పిరికితనంగా ఉంటున్నావో దాన్ని ఎదిరించుకుంటూ వెళ్ళటమే. ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళటమే. అమలుపరుస్తూ ఉండడమే. కొన్ని బాధలొస్తూ ఉంటాయి. కొన్ని వ్యతిరేకతలొస్తూ ఉంటాయి. పట్టించుకోకూడదు. ఓ యుద్ధం ప్రకటించాక అన్నీ నీకు విజయాలే లభించవు కదా! నీకు ఓటములుంటాయి. నీ ఒంటికి దెబ్బలు తగులుతాయి. అవి కూడా పరిగణనలో తీసుకోవాలి. అంతిమ విజయం విజయం. అంతిమ నీ ఒంటికి దెబ్బ తగిలింది కాబట్టి నువ్వు ఓడిపోయినట్టు కాదు. అంచేత ఒక యుద్ధం ప్రారంభించావు పిరికితనాన్ని పోగొట్టుకోవడానికి. కాబట్టి ఆ వేళలో నువ్వు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ
ధైర్యంగా వాటిని అమలుపరుస్తూ వాటి వలన వచ్చే ఇబ్బందులు కూడా నువ్వు అర్థం చేసుకుంటూ వాటిని పట్టించుకోకుండా పక్కన పెడుతూ ఒకవేళ వాటి నుంచి అనుభవం తీసుకుంటూ మరింత ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ ధైర్యం ఇనుమడించడానికి కథలు చదువుతూ ఉండాలి. సాహిత్యం చదువుతూ ఉండాలి. ధైర్యాన్ని పెంచే సాహిత్యం కొని చదువుతూ ఉండాలి. లైబ్రరీకి వెళ్ళి ధైర్యాన్ని పెంచే, సాహసం పెంచే కథలు చదువుతూ ఉండాలి. ధైర్యం వచ్చే లాభాలు తెలుసుకుంటూ ఉండాలి. ధైర్యవంతుడు ఎవరన్నా చుట్టుపక్కల ఉన్నట్లయితే వాడిని జీవితాన్ని గమనిస్తూ ఉండాలి. వాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో గమనించి దాన్ని మనం మన వ్యక్తిత్వానికి తగ్గట్టుగా సొంతం చేసుకుని దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా పిరికితనాన్ని విడిచిపెట్టాలనే నిర్ణయం తీసుకొని ధైర్యం వైపు మనం అడుగులు వేస్తూ ధైర్యంలో వచ్చే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇబ్బందులు ఉంటాయి. మనం పిరికితనం నుంచి ధైర్యంలోకి వెళ్ళాం కాబట్టి గొప్పవాళ్ళం అయిపోతాం. మనకింకా తిరిగి ఉండదు అనుకోవడానికి వీల్లేదు. మనసుకి అది కొత్తగా మళ్ళీ నేర్పుతున్నాం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ కష్టాలను అధిగమించిన తర్వాత ఒక ధైర్యమైన స్థాయి మనసుకు వస్తుంది. అక్కడి నుంచి నువ్వు కూడా ధైర్యవంతుడిగా మారగలుగుతావు. ప్రతి పిరికితనాన్ని ఎదుర్కోవాల్సింది. అలా ఎదుర్కొనే ఆలోచనని తీసుకున్న వెంటనే మనసు దానికి సంసిద్ధం అవుతుంది. నువ్వు ఏది కోరితే దానికి సిద్ధం అవుతుంది మనసు. మనసు కొద్దిగా మొరాయించొచ్చు మొదట. కానీ కొద్దిగా దాన్ని అలవాటు చేయగలిగితే అది నీ దారిలోకి వెళుతుంది. నువ్వు కోరుకున్నట్టుగా నడుస్తుంది. నువ్వు ధైర్యాన్ని ఎంచుకున్నప్పుడు ధైర్యంలోకి ముందుకు వెళ్తుంది. ధైర్యవంతుడిగా మారే అవకాశం ఉంటుంది. ఎలాగైతే నిరుపేదగా పుట్టినవాడు డబ్బు సంపాదించడంలా ఇప్పుడు సమాజంలో ఉన్న ధనవంతులందరూ కూడా ఒకప్పుడు పెరిగేవాళ్ళు. ఒకప్పుడు ధనం లేని వాళ్ళే. కానీ ధనం సంపాదించాలనే గట్టి నిర్ణయం తీసుకోవడం వల్ల, అందులో పోరాడటం వల్ల వాళ్ళు ఈ రోజున ధనవంతులుగా మనకు కనిపిస్తున్నారు తప్ప వాళ్ళందరూ ఒకప్పుడు పేదవాళ్ళే. అంచేత మనం పిరికివాళ్ళుగా ఈరోజు ఉన్నప్పుడు జీవితకాలం ఉండక్కర్లేదు. ప్రయత్నిస్తే మనం కూడా ధైర్యవంతులుగా మారచ్చు. అంచేత తప్పనిసరిగా పిరికితనాన్ని మార్చుకుని ధైర్యంలోకి వెళ్ళడానికి పనికొచ్చే అన్ని కార్యక్రమాలు మనం చేపట్టి పిరికితనం నుంచి ధైర్యంలోకి మారి తీరాలి. ధైర్యంలోనే జీవితం ఉందని తెలుసుకోవాలి.